అంటే ఇప్పుడు మన కష్టాలు వస్తున్నాయంటే ఇప్పుడు ఈ కష్టాలన్నీ కలిగిస్తుంది ఎవరు? అసలు మీరు డౌట్ పడకండి. సాతానుగాడికి అంత దమ్ము లేదు, ఆయన కాదనేది దమ్ము. యోబు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్ అటాక్ ఏం చేయలేదు, పర్మిషన్ అడిగాడు, ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా కష్టం వస్తుందంటే ఆయన పెడితేనే వస్తుంది అని మనకు అర్థమైనప్పుడు అసలు ఎందుకు పెడతానని ఆలోచన రావాలి. దేవుడు నిన్ను పోవాలనో, చంపేయాలనో, తీసేయాలనో, ఊట్ చేయాలనో కష్టాలు పెట్టట్లే. నీకు ఆయన అర్థం కావాలి. నీ బ్రతుకులో నువ్వు చేసిన లోపం తెలియాలి. నువ్వు ఎందుకు ఈ సమస్యలో పడ్డావో దానికి కారణం ఏంటో నువ్వు గ్రహించాలి అని పెడతాడు కష్టాలు. అది మానేసి నన్నే పెట్టాలా బాధలు, నాకే ఇవ్వాలా ఈ నొప్పులు, నాకే రావాలి ఇంత అనారోగ్యం అని ఆయన మీద పడి ఎడుతున్నాం. కానీ అసలు ఎందుకు వచ్చిందన్న ఆలోచన అయితే ఎవరికి లేదండి. మన జీవితాల్లో కష్టాలను ఎప్పుడు మీరు తక్కువగా చూడకండి. కష్టాలే మన జీవితాలకి పాఠాలు. ఎప్పుడైనా మన ఎవరికైనా కష్టం వచ్చిందా, ఎందుకు వచ్చింది అని ఆలోచించి ఒక మంచి పాఠం నీకు వస్తుంది. ఎందుకు ఈ కష్టం, కుటుంబంలో ఎందుకు కొట్టుకుంటున్నాం మేము, నీ ఆరోగ్యం ఎందుకు పాడైంది ఆలోచించేయి, నీ పిల్లలు ఎందుకు తిరగబడుతున్నారు ఆలోచన చేయి. ఓ మంచి పాఠం దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని మా ఓడు ఎలాగైపోయాడు అయ్యగారు, మా అమ్మ ఎలాగైపోయింది అయ్యగారు అని నువ్వు ఎంత ఏడ్చినా, గోల పెట్టినా, దొర్లేసినా, నువ్వు ఆలోచన చేయనంతసేపు నీ కష్టం అయితే నీ దగ్గర నుంచి